సెకండ్ ఇన్కమ్. ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నం చేసేదాన్నే సెకండ్ ఇన్కమ్ అనొచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అనొచ్చు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ దాదాపు 95% కూడా జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. చాలామందికి ఈ చాలని జీతాలతోటి దాదాపు నాకు తెలిసి 5వ తారీఖు కల్లా ఈఎంఐలు, అప్పులని, అద్దెలని ఇవన్నీ కూడా మొత్తం 5వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోద్దండి. వారెన్ బఫెట్ ఒకటే చెప్పాడు, ఎప్పుడూ చెప్పాడు అది, నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెకండ్ ఇన్కమ్, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి అన్నట్టు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే ఆల్రెడీ మీరు ఏదన్నా ఒక జాబ్లో కానీ లేకపోతే ఇంకేదన్నా వర్క్ కానీ ఎనీ వర్క్, ఎనీ జాబ్, ఎనీ బిజినెస్ ఏదైనా కానివ్వండి, దాంతోపాటుగా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నం చేసేదాన్నే సెకండ్ ఇన్కమ్ అనొచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అనొచ్చు. అయితే ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ దాదాపు 95% కూడా జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. అయితే చాలామందికి ఈ చాలని జీతాలతోటి దాదాపు నాకు తెలిసి 5వ తారీఖు కల్లా ఈఎంఐలు, అప్పులని, అద్దెలని ఇవన్నీ కూడా మొత్తం 5వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోద్దండి. మళ్ళీ 1st తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అన్నట్టు. అంటే జీతం జస్ట్ 3-4 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ 1st తారీఖు వరకు వెయిట్ చేయాలి. అంటే చాలామంది ఇదే విధంగా. ఇంకొకటి లైఫ్లో గుర్తుపెట్టుకోండి, వారెన్ బఫెట్ ఒకటే చెప్పాడు, ఎప్పుడూ చెప్పాడు అది, నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్. ఖచ్చితంగా ఒక రెండో ఆదాయం కలిగి ఉండాలనేది ఆయన అందరికీ తెలిసిన విషయం అది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మనకంటూ ఒక రెండో ఆదాయం కావాలి. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక జాబ్ మీదనే ఆధారపడితే ఆ ఫ్యూచర్లో ఆ జాబ్ ఉండొచ్చు, పోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు బాస్కు నచ్చలేదనుకో, వెళ్ళాల్సింది మీరే. మీకు బాస్ నచ్చలేదనుకో, వెళ్ళాల్సింది ఎవరండి? మీరే. కాబట్టి మనకి ఆ జాబ్ అనేది ఎప్పుడు కూడా సెక్యూరిటీ కాదండి ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, చాలా జాబ్స్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఈరోజే భయంకరమైన వార్త ఇంకోటి కూడా చూశారు. యుఎస్లో ట్రంప్ ఏం చేశాడు, ఒక వీసా అంటే H1B వీసాకి దాదాపు 88 లక్షల ఫీజు కడితేనే వీసా వస్తుందని చెప్పి ఈరోజు అనౌన్స్ జరిగింది. దీనివల్ల చాలామంది యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇక్కడి నుంచి అంటే యుఎస్కి వెళ్ళి మన స్టూడెంట్స్ చాలామంది యుఎస్కి వెళ్ళి బాగా ఇన్కమ్ అంటే బాగా ఆదాయం తీసుకోవచ్చు, బాగా శాలరీ వస్తుందని చెప్పేసి ఆశతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సఫర్ అవుతున్నారండి. అయితే కాబట్టి మనం ఏం చేస్తుంటాం, ఈ జాబ్ చేసుకుంటూనే ఖాళీ టైం చాలా ఉంటుంది మనకి, చాలా టైం మనకు ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తుంటాం, మనం టీవీలు చూడటం, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళడం, లేకపోతే ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం, చాలా టైం ఉంటుందండి మనకి. ఆ టైంలో ఏదైతే మీరు సెకండ్ ఇన్కమ్ అనుకుంటున్నారో దానికోసం మీరు పెట్టగలిగితే 100% మీకు, ఒకవేళ మీ జాబ్ ఉన్నా లేకపోయినా కూడా మీకు లైఫ్లో ఏమి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే మీకు సెకండ్ ఇన్కమ్ ఉంది కదా. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకసారి చూసుకుంటే స్టార్ హీరోస్ ఉన్నారు. ఈరోజు మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఎంతోమంది స్టార్స్ వాళ్ళు దాదాపు వాళ్ళ రెమ్యునరేషన్స్ మనకు అందరికీ తెలుసు, కోట్లలో వస్తుంటాయి. అయినా కానీ వాళ్ళు ఇంకా సెకండ్ ఇన్కమ్ కోసం పనిచేస్తుంటారు, ఎక్స్ట్రా మనీ కోసం. వాళ్ళు ఏం చేస్తుంటారు, బ్రాండింగ్ అంటే యాడ్స్ చేస్తుంటారు. అంటే చూశారు కదా, వాళ్ళే కష్టపడుతున్నారంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినా కూడా అయినా కూడా ఇంకా పనిచేస్తూనే ఉంటారు, అంటే యాడ్స్ చేస్తుంటారు. ఇంకా క్రికెటర్స్ తీసుకోవచ్చు, క్రికెటర్స్ కూడా వాళ్ళు క్రికెట్ ఆడుతూనే యాడ్స్ చేస్తుంటారు. వాళ్ళు రకరకాల బిజినెస్లు ఉంటాయి. ఈరోజు నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు వాస్తవంగా సినిమాలు చేస్తున్నారు. ఈరోజు సినిమాలతో పాటు ఇంకా బిగ్ బాస్ షో అని చేస్తున్నారు. దేనికోసం? డబ్బు కోసం. దాంతోపాటు ఆయన మెయిన్ బిజినెస్ తెలుసు కదా మీ అందరికీ, రియల్ ఎస్టేట్. అసలు మెయిన్ బిజినెస్ నాగార్జున గారిది ఏంటంటే రియల్ ఎస్టేట్. అంటే సినిమాలు ఇవన్నీ ఏంటంటే నథింగ్ ఆయనకి, నామినల్. కానీ మెయిన్ ఇన్కమ్ ఎక్కడి నుంచి ఏంటంటే రియల్ ఎస్టేట్ నుంచి. అంటే ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసుకున్నారండి. అంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అంటే ఈ మధ్య ఉపాసన గారు అత్తమ్మాస్ కిచెన్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. అంటే చిరంజీవి గారి భార్య పేరు మీద అత్తమ్మాస్ కిచెన్. అసలు వాళ్ళ లెవెల్లో చాలామంది అనుకుంటారు వీళ్ళకి అవసరమా అనుకుంటారు.
ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఏదో ఒక పని, ఏదో ఒకటి ఎక్స్ట్రా అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళ సినిమాలు చూడటమే కాకుండా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి లైఫ్‌లో. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ రియల్ లైఫ్‌లో వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ వాళ్ళు వాళ్ళు లగ్జరీగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళ కార్లేంటి? వాళ్ళ ఇళ్ళేంటి? వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారనేది ఒక్కసారి చూస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా అవుతుంది. అవ్వందంటూ ఏదీ లేదన్నట్టు. సింపుల్గా ఒకటే ఫైనల్గా మీకు సెకండ్ ఇన్కమ్ అనేది మీకు చాలామందికి ఏంటంటే బిజినెస్ అంటే డబ్బులు ఉండకపోవచ్చు, పెట్టుబడి పెట్టడానికి, బిజినెస్ చేయడానికి మీ దగ్గర పెట్టుబడి లేకపోవచ్చు. లేకపోయినా కానీ ఈరోజు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. జస్ట్ మీరు ఖాళీ టైంలో కూడా ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా కూడా చేసే అవకాశాలు ఇప్పుడు చాలా మార్కెటింగ్ ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఓన్లీ మీకు వీకెండ్స్ హ్యాపీగా మీరు అరే వాడు మామ పిలిచిండని లేకపోతే బాబాయ్ పిలిచిండని అటు ఇటు పోతుంటాం మనం. అవన్నీ మామలు బాబాయిల్ని మనం పక్కన పెట్టేసి వీకెండ్స్ మీరు ఒక్క కేటాయించుకున్నా కూడా 100% మీ శాలరీ కంటే 10 టైమ్స్ కూడా ఎక్కువ సంపాదించే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఒకవేళ మీకు అలాంటి ఆలోచన, మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే టెక్స్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీరు ఏమన్నా బిజినెస్ చేయాలని అనుకుంటే, మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.